సనాతన ధర్మం వర్సెస్ ఇస్కాన్ అనే ఈ వీడియోలో చాలా మట్టికి వాళ్ళకి తెలియని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో చాలా దుఃఖకరమైన విషయం ఏమిటంటే దాంట్లో శ్రీల ప్రభుపాదిని చాలా తక్కువగా మాట్లాడారు, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారండి. ఇప్పుడు కొత్తగా ఎవడో శ్రీల ప్రభుపాద కూడా జగద్గురు అంటున్నారు. ఒక విశ్వగురు అని టైటిల్ ఇచ్చిన తర్వాత ఒక హిందూ ధర్మాన్ని ఎంత గొప్పగా ప్రచారం చేశారు. భారతదేశంలోని కాదు, విదేశాల్లో కూడా వాళ్ళకి కృష్ణ అంటే తెలియదు, భగవంతుడు గురించి ఏం తెలియదు. అలాంటి వాళ్ళకి మన యొక్క భగవంతుడు కృష్ణుడు, భగవద్గీత అనేది మన ధర్మం అని యునైటెడ్ నేషన్స్ చేయలేని పని శ్రీల ప్రభుపాద చేసి చూపించారు. అక్కడ యంగ్స్టర్స్ చాలామంది కూడా డ్రగ్ అడిక్షన్స్కి పాల్పడ్డారు, చాలామంది కూడా సూసైడ్ చేస్తున్నారు. ఆనందంగా ఉండేటట్టు వాళ్ళ జీవితాన్ని శ్రీల ప్రభుపాద జీవించి ఉన్నప్పుడు చెప్పడమే కాదు, తన మృత్యు సమయంలో కూడా ఎప్పటి వరకైతే తన నోటిలో నుండి మాట్లాడే శక్తి ఉందో అప్పటి వరకు శ్రీమద్ భాగవతాన్ని తను ట్రాన్స్లేషన్ చేస్తున్నారండి. హీ డజంట్ వాంట్ ఎనీథింగ్. మీరు చూపించండి శంకరాచార్యుని ఎవరు దూషించారు, ఎక్కడ దూషించారు. మీకు ఎప్పుడైనా అలా అనిపిస్తే ఆ వీడియో పెట్టుకొని ఆ వ్యక్తితో చర్చించి మీరు అలా చెప్పాలి. కానీ అతను ఎవరో అంటే ఆధారాలు లేకుండా అలా అన్న వ్యక్తిని వదిలేసి మీరు ఈరోజు శ్రీల ప్రభుపాద గారిని ఏ విధంగా మాట్లాడగలుగుతారు? కాదు, అధర్మ ప్రచారం ఇది. ధర్మాన్ని మొత్తం కూడా నాశనం చేసే ప్రచారం మీరు చేస్తున్నారు. సనాతన ధర్మం గురించి చేస్తున్నారు, వాళ్ళనే మీరు తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీరు ఏ ధర్మ ప్రచారం చేస్తున్నారు?